ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి కాన్సెప్టు మన ఫస్ట్ చాప్టర్ అయిన రియల్ నంబర్స్లోని యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో మన రియల్ నంబర్స్ అనే చాప్టర్లో యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది వినడానికి కొత్తగా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నట్టు అనిపించుంటుంది. అయితే మనం ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడే డివిజన్ నేర్చుకొని ఉంటాం. డివిజన్ని వెరిఫై చేయడం కూడా నేర్చుకొని ఉంటాం. మనం డివిజన్ వెరిఫై చేసేటప్పుడు ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4తో 21ని డివిజన్ చేస్తున్నాం. 4తో 21ని డివిజన్ చేస్తున్నాం. అప్పుడు ఎలా రాస్తాం? 4 5s are 20, రిమైండర్ ఈస్ 1 అని రాస్తాం. అయితే మనం చేసిన డివిజన్ కరెక్టా కాదని మనము ఎలా వెరిఫై చేసుకుంటాం? 4 5s are 20, 20కి 1 యాడ్ చేస్తే 21, సో వెరిఫైడ్ అని రాయడం మనకు అలవాటు. దీన్ని మనం డివిజన్ రూల్ అని అంటూ ఉంటాం. ఈ డివిజన్ రూలే ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. అయితే ఇక్కడ మనము దీనిని డివిడెండ్ అని, దీనిని మనము డివైజర్ అని అంటాం. ఈ రెండు కూడా డీతోనే స్టార్ట్ అవ్వడం వల్ల డివిడెండ్కి బదులుగా యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఏ అని, డివైజర్కి బదులుగా బి అని, కోషెంట్కి బదులుగా క్యూ అని, రిమైండర్కి బదులుగా ఆర్ అని తీసుకుంటాం. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా రూల్ ఏంటంటే ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. మనకు మామూలుగా తెలిసిన విషయమే ఇది కూడా. రిమైండర్ అనేది ఎప్పుడు కూడా డివైజర్ కంటే చిన్నదిగా ఉంటుంది. రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది డివైజర్. సమ్టైమ్స్ ఇట్ మే బీ ఈక్వల్ టు 0 ఆర్ మోర్ దాన్ 0, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ ది డివైజర్. దట్ మీన్స్ సో ఆర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, లెస్ దాన్ బి. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాని డిఫైన్ చేయమని అడిగినప్పుడు మనం ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అని రాస్తే సరిపోతుంది. అయితే డివిడెండు డివైజర్ ప్లేస్లో ఎలాంటి వాల్యూస్ తీసుకోవాలి? మనం వాల్యూస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేటటువంటి కోషెంటు, రిమైండర్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో మనం తీసుకోవాల్సినటువంటి పెయిర్ ఏబి అనే వాల్యూస్ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి, అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అయి ఉండాలి. అప్పుడు ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ని సాటిస్ఫై చేసేటట్టు ఒకే ఒక పెయిర్ ఉంటుంది, యూనిక్ పెయిర్ ఉంటుంది. క్యూఆర్ అనేటటువంటి యూనిక్ పెయిర్ ఉంటుంది. యూనిక్ పెయిర్ క్యూఆర్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో సింపుల్గా మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఇలా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఏబిఆర్ ఎనీ టూ న్యాచురల్ నెంబర్స్, దెన్ ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇన్ దిస్ కేస్ క్యూఆర్ ఆర్ యూనిక్ పెయిర్, దే ఆర్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ మీన్స్ హోల్ నెంబర్స్. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. అయితే ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తాము, దేనికి యూస్ చేస్తాము, దీన్ని యూస్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా రూల్. దీన్ని యూస్ చేసి మనం జీసీడీ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 నంబర్స్ తీసుకున్నాను. సింపుల్గా ఉండేటట్టు ఒక 2 నంబర్స్ తీసుకుంటున్నాను. సో 50, 70. హియర్ 70 ఈజ్ గ్రేటర్, దట్స్ వై వి టేక్ ఇట్ యాస్ ఏ, బి ఈక్వల్ టు 50. సో నేను 70ని ఏ అని, 50ని బి అని తీసుకోవడం జరిగింది. సో మామూలుగా మనం డివిజన్ ఎలా చేస్తున్నాం గతంలో?
51 సార్ 50, సబ్ట్రాక్ట్ చేస్తే 20 ఇలా వచ్చేది. దీన్ని జీసీడీ కనుక్కునేటప్పుడు అగైన్ డివైజర్ని మళ్ళీ రాసుకొని 22 సార్ 40, సబ్ట్రాక్ట్ చేస్తే 10. సో 20ని మళ్ళీ ఇలా రాసుకొని 10 2 సార్ 20. సో మనకు 10తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది. సో 10 ఈజ్ జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ అని మనం చెప్పేవాళ్ళం. సో అక్కడ ఆ ప్రాబ్లం బట్టి మనకేం తెలిసింది, హెచ్సిఎఫ్ ఆఫ్ 10 20 ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 20 50 కూడా అదే ఆన్సర్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 50 70. సో మనకు ఈ 3 కేసెస్లో కూడా హెచ్సిఎఫ్ అనేది మనకు ఎంత వస్తుందంటే 10 వస్తుంది. సో అదే జీసీడీని యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూస్ చేసి ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. సో మనం ఈ డివిజన్ యూస్ చేసే రాయొచ్చు. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా రూల్ a ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. సో 70 ఈక్వల్ టు 51 సార్ 50, 52 సార్ 100, 70 కంటే మోర్ అయిపోతుంది కాబట్టి 51 సార్ 50, రిమైండర్ వచ్చి 20 వచ్చింది. సో అగైన్ మళ్ళీ మనం 15 ఇక్కడ తీసుకుంటాం 20. సో 22 సార్ 40, రిమైండర్ ఎంత 10. సో అగైన్ మళ్ళీ 20 ఇక్కడ తీసుకుంటాం, 20 ఇక్కడ తీసుకుంటాం. సో 10 2 సార్ 20. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి జీసీడీ అనొచ్చు, హెచ్సిఎఫ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అయితే ఎవరైనా ఇలా రాయడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే, ఇది డిఫికల్ట్గా ఫీల్ అయితే వాళ్ళు గతంలో మనం నేర్చుకున్నటువంటి దీన్నే యూస్ చేసి రాయొచ్చు. ఎలాగంటే చూడండి, 70 ఈక్వల్ టు 51 సార్ ప్లస్ 20. సో మనం 50 రాసేటప్పుడు 50 ఈక్వల్ టు 22 సార్ ప్లస్ రిమైండర్ 10. సో మనం 20కి రాసేటప్పుడు 10 ఇంటూ 2 ప్లస్ 0. సో ఇప్పుడు మనం స్టెప్స్ ఒకసారి కంపేర్ చేస్తే అన్నీ సేమ్గా ఉన్నాయి. సో ఇలా రాయడానికి ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అయితే, సో గతంలో మనం నేర్చుకున్నటువంటి జీసీడీ కనుక్కునే ప్రాసెస్ని యూస్ చేసే, డివిజన్ అల్గారిథంని యూస్ చేసే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫామ్లో కూడా మనం రాసి జీసీడీని కనుక్కోవచ్చు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అయితే యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి మనం మొదట నేర్చుకునేటప్పుడు ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అని రాసుకున్నాం. అప్పుడు మీకు ఒక మాట చెప్పాను, ఏమనంటే క్యూఆర్ అనేవి యూనిక్ పెయిర్ అని చెప్పాను. క్యూఆర్లు యూనిక్ పెయిర్ అంటే కొద్దిమందికి అర్థమై ఉండకపోవచ్చు. ఇప్పుడు 2తో మనం ఎప్పుడైనా 11ని డివిజన్ చేస్తున్నాం అనుకోండి, మనం ఇక్కడ 5 కన్నా రాస్తే రిమైండర్ మనకు 1 వస్తుంది. అదే 2తో 11నే డివిజన్ చేస్తున్నాము, ఒకవేళ మనం 4 కనుక రాస్తే వచ్చేటటువంటి రిమైండర్ మారిపోతుంది. సో 5 కోషెంట్ అయినప్పుడు రిమైండర్ 1 వస్తుంది, కోషెంట్ మారింది అనుకోండి రిమైండర్ కూడా మారిపోతుంది. అంటే కోషెంట్ మారిన ప్రతిసారి రిమైండర్ కూడా మారడం జరుగుతుంది. కనుక మనము క్యూఆర్ అనేవి యూనిక్ పెయిర్ అని చెప్పాం. ఇక్కడ 5 1 అనేది ఒక పెయిర్ అయితే 4 3 కూడా ఇంకొక పెయిర్. సో క్యూ చేంజ్ అయిన ప్రతి సందర్భంలో కూడా ఆర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మరొక ఎగ్జాంపుల్ తీసుకొని జీసీడీ ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఒక పెద్ద ప్రాబ్లమే తీసుకుందాం. 1651 2032 ఈ రెండు నంబర్స్ తీసుకున్నాం. ఆబ్వియస్లీ 2032 ఈజ్ ఏ, 1651 ఈజ్ బి. 2032 ఈక్వల్ టు 1651
1651 వన్స్ ఆర్ 1651 టూస్ ఆర్ తీసుకుంటే ఇది 2000 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 1s ఆరే రాశాను. 1s ఆర్ అంటే 1651 వస్తుంది కాబట్టి మీరు సైడ్లో కూడా సబ్ట్రాక్షన్ చేసుకో. సో మనకు 381 రిమైండర్ రావడం జరిగింది. అగైన్ 1651 ఈక్వల్ టు 381 ఇంటూ 381తో 6051ని ఎన్ని టైమ్స్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఇది నియర్లీ 400 ఉంది, ఇది 1600 ఉంది. సో 4 4s are 16 కాబట్టి 4 టైమ్స్ సెట్ అవ్వచ్చు అని మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. సో 4 1s are 4, 4 8s are 32, 4 3s are 12, సో 1524. సో 5 టైమ్స్ కనుక తీసుకుంటే 381 యాడ్ చేస్తే డెఫినెట్గా 1651 కంటే బిగ్గర్ వాల్యూ వస్తుంది. కాబట్టి నేను 4 టైమ్సే తీసుకున్నాను. సో 1524ని 1651లో సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 7 2 1 127 రావడం జరిగింది. అగైన్ 381 ఈక్వల్ టు 127 ఇంటూ ఇక్కడ కూడా అది నియర్లీ 130 ఉంది. మనకు 13 3s are 39 అన్న విషయం అయితే తెలుసు కాబట్టి 127 3s are నేను చెక్ చేస్తాను. 3 7s are 21, 3 2s are 6, 6కి 2 యాడ్ చేస్తే 8, 3 1s are 3, ఎగ్జాక్ట్గా 381 సరిపోయింది. రిమైండర్ ఎప్పుడైతే మనకు 0 వచ్చిందో మనం జీసీడీ 127గా కంక్లూడ్ చేస్తాం. దీన్ని ఇలా రాస్తే ఇంకా బెటర్గా కూడా ఉంటుంది. జీసీడీ ఆఫ్ 2032 1651 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఈస్ 127. చూసారు కదా, ఇలాగే ఏ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు మీరు జీసీడీని కనుక్కుంటే సరిపోతుంది. ఐ హోప్ మీకు అందరికీ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. దీని తర్వాత మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు మనం మరొక ప్రాబ్లమ్ని ఎలా చేయాలో చూద్దాం. మన టెక్స్ట్ బుక్లో 0.12కి 1.2కి జీసీడీ కనుక్కోమని థింక్ అండ్ డిస్కస్లో ఇవ్వడం జరిగింది. అయితే మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా న్యాచురల్ నెంబర్స్ని ఏబీగా తీసుకుంటామని, అలా తీసుకున్నప్పుడు ఒక యూనిక్ పెయిర్ క్యూఆర్ అనేవి హోల్ నెంబర్స్ అవుతాయని నేర్చుకోవడం జరిగింది. 0.12 1.2 అనేవి రేషనల్ నెంబర్స్, ఎందుకంటే అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ కాబట్టి. రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు జీసీడీని ఎలా కనుక్కుంటామో ఒకసారి చూడండి. 0.12ని మనం 12/100 అని రాయొచ్చు, ఎందుకంటే డెసిమల్ ప్లేస్లో టెన్త్స్ ఉంది, హండ్రెడ్స్ ఉంది. సో కాబట్టి 0.12 కెన్ బి రిటన్ ఎస్ 12/100. 1.2లో టెన్త్స్ ప్లేస్ మాత్రమే ఉంది, హండ్రెడ్స్ ప్లేస్ అనేది లేదు. సో కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనం 2 డిజిట్స్ ఉండేటట్టు దాన్ని కన్వర్ట్ చేసుకుంటే అది 1.20గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అది 120/100 అని రాయొచ్చు, ఎందుకంటే హండ్రెడ్స్ ప్లేస్ వరకు ఉంది కాబట్టి. ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, 100 100. న్యూమరేటర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 12, ఇది 120. ఇక్కడ మనకు ఉన్నటువంటి న్యూమరేటర్స్లో 12 టేబుల్లో 120 వస్తుంది కాబట్టి 120 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 12. కాబట్టి 12/100 120/100కి జీసీడీ కనుక్కుంటే 12 10s are 120, 12 10s are 120. సో కాబట్టి జీసీడీ మనకు 12 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన 2 నంబర్స్లో కూడా ఒక నంబర్కి ఇంకొక నంబర్ మల్టిపుల్ అవుతూ ఉంటే ఆ స్మాలర్ నంబరే జీసీడీ అవుతుంది, ఆ గ్రేటర్ నంబరే ఎల్సిఎం అవుతుంది.
సో ఈ కేసులో 12/100 అనేది జీసీడీ అవుతుంది. 12/100 అనేది జీసీడీ అవుతుంది. సో 12/100 అంటే అగైన్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 0.12. సో జీసీడీ ఆఫ్ 0.12 1.2 ఈజ్ ఈక్వల్ టు 0.12. సో అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇదే మెథడ్లో అక్కడ ఉన్నటువంటి డూ దిస్లో ప్రాబ్లమ్స్ కానీ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ కానీ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీ సందేహాలని నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.